లలిత లలిత అరే కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఇలారా. కూర్చో. అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఏమైంది లలిత? ఎందుకలా ఉన్నావు? నా ఆలోచనంతా మన వేద గురించే అండి. తన తలకి గుమ్మం తగలడం, ఆ సోదావిడ చెప్పిన మాటలు, అన్నపూర్ణ ఇంట్లో దేవుడి గది దగ్గర దీపం పడి వస్త్రం కాలిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో కీడులా కనిపిస్తుందండి. వేదకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయం వేస్తుందండి. దానికివి సూచనలు అనిపిస్తుందండి. జరిగిన వాటన్నిటినీ చూసి నువ్విలా ఆందోళన పడడం కరెక్టే, కానీ అది నిజమని ఎందుకు నమ్ముతున్నావు లలిత? అనుకోకుండా కొన్నిసార్లు కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి. జాగ్రత్త పడాలి గాని భయపడితే ఎలా? భయపడకుండా ఇలా ఎలా ఉండమంటారండి? ఒకటికి 2 ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటే భయం ఉండాలి లలిత, కాని భయమే జీవితం కాకూడదు. తెలిసి మనం ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేదు కాబట్టి ఆ భగవంతుడు మన బిడ్డకి ఎలాంటి అన్యాయం చేయడు. ఏం కాదని చెప్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏమైంది కాంచనా? ఎందుకలా ఉన్నావు? కీర్తి, ఏమైందమ్మా? నువ్వేనా చెప్పు. అమ్మకి అవమానం జరిగింది. ఆ శివరామరాజు కూతురు వేద నడ్డి రోడ్డు మీద నలుగురు ముందు చెంపదెబ్బ కొట్టింది డాడీ. ఏంటి? అక్కడి కొట్టిందా? అనుకున్నా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ముందే అనుకున్నా. ఇదంతా నీ చాతకనితనం వల్లే జరిగింది బావా. అవును, ఆ అన్నపూర్ణ వచ్చి మనల్ని ఎదిరించిన రోజే దాన్ని చంపేస్తుంటే మళ్ళీ దానికి మనల్ని ఎదిరించే అవకాశం ఉండుండేదే కాదా. కానీ మీరేం చేశారు? దేనికైనా సమయం కావాలి, టైం చూసి దెబ్బ కొట్టాలి అని చూశారు. వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆ దెబ్బ నాకు తగిలింది. శత్రువు అనేవాణ్ణి ఉండనివ్వకూడదని నువ్వే చాలాసార్లు చెప్తూ ఉంటావు డాడీ. కానీ నువ్వే నీ శత్రువుని నీ అలసత్వంతో పెంచావు డాడీ. అన్నపూర్ణ వాళ్ళు మనల్ని మాటలతోనే అవమానించారు. కానీ ఆ కుర్రది నన్ను ఇటు చూడు. రేయ్, ఆ క్వారీ సాంబడికి ఫోన్ చేసి నన్ను కొలమని చెప్పు. బావు వాడు చంపేస్తున్నాను.
నా భార్య ఒంటి మీద చెయ్యి వేసిన ఆ వేదాన్ని చంపేస్తున్నాను. వాణ్ణి పిలిపించు. అలాగే బావా.